హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నవరాత్రుల్లో 8వ రోజు. ఈరోజు 2 తిథులు వచ్చినందున అమ్మవారిని 2 రూపాల్లో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఏ రూపాల్లో అలంకరిస్తారు, ఏ నైవేద్యం సమర్పించాలనేది నిన్నటి వీడియోలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 25/10/2020 నవరాత్రుల్లో 9వ రోజు. ఆ రోజు తిది అశ్వయుజ శుద్ధ దశమి. అలంకారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి. వస్త్రం ఆకుపచ్చ రంగు చీర. నైవేద్యం లడ్డూలు. ఇక ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులో జీడిపప్పు వేసి వేయించాలి. ఈ జీడిపప్పు వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షని వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీనిని ఇలా రెస్ట్ లేకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 అరకప్పు కొబ్బరి తురుము వేయాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేయాలి. తరువాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో కాచి చల్లార్చిన పాలను లడ్డూలు కట్టడానికి సరిపడా వేసుకోవాలి. దీనిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా రవ్వను తీసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా చక్కగా లడ్డూలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగానే మిగిలిన లడ్డూలన్నింటినీ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్డూలను చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇందులో మనం పాలను వేసాము కాబట్టి ఇవి 4-5 డేస్ కంటే ఎక్కువగా నిల్వ ఉండవు. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేశాము. రేపు నవరాత్రుల్లో చివరి రోజు, అంటే విజయదశమి పండుగ కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలే కాదు, మీ శక్తి మేరకు ఎన్ని రకాలైనా చేసి పెట్టవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.